రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడి గ్రామంలో భక్తులు సత్యవతి గారికి మొన్న అనారోగ్య నిమిత్తం ఆపరేషన్ చేయించుకుని ఇబ్బందులు పడ్డాక వీళ్ళ ఫ్యామిలీ మన ఏవైతుందో భక్తులు బలరామకృష్ణ గారు ఆఫీసులో ఏవైతుందో ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ రియంబర్స్మెంట్ సంబంధించి డీటెయిల్స్ అది అందజేసాం. ఖచ్చితంగా ఇవాళ 40,000 రూపాయలు సుమారు ఈరోజు చెక్ రావడం జరిగింది. ఇది భక్తులు బలరామకృష్ణ గారు ఫ్యామిలీ చేసే కృషిని ఇవాళ పేద ప్రజలు సామాన్య మానవులు అందుకుంటారంటే చాలా గొప్ప విశేషంగా భావించాలి. ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ రియంబర్స్మెంట్ కావచ్చు, ఎల్ఓసి సంబంధించినటువంటి చెక్స్ తీసుకున్న ఏదైనా ఉందంటే జనసేన పార్టీ నుంచి భక్తులు బలరామకృష్ణ గారి ఫ్యామిలీకి సాధ్యమైంది. ఈరోజు సత్యవతి గారు కాదు, సుమారుగా ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 17 కోట్ల సుమారు రియంబర్స్మెంట్ ఎల్ఓసి ద్వారా పైకి అప్లై చేస్తే కనుక సుమారుగా 6 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు మేము ఏవైతుందో చెక్కుల రూపంలో నియోజకవర్గం అన్ని గ్రామాలకు కూడా అందించడం జరిగింది. ప్రతి గ్రామాల్లో సుమారుగా ఇవాళ ఏమైతే లబ్ధి పొందారో 646 కుటుంబాలు ఇవాళ సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి నుంచి కూడా లబ్ధి పొందిన దాఖలాలు ఆంధ్రప్రదేశ్లో కూడా మొట్టమొదటి స్థానంలో భక్తులు బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గమే ఉందని చెప్పేసి సగరంగా ఒక జనసేనకి చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళ సేవే మార్గం ఉద్దేశంతో భక్తులు బలరామకృష్ణ గారి ఫ్యామిలీ చెక్కులు ఇవాళ రూపాయి పేషెంట్కి అప్పుడు ఆఖరికి దాని డీటెయిల్స్ జిరాక్స్లు కూడా సొంత డబ్బులతో నిధులతో జిరాక్స్లు కూడా తీసి పేషెంట్కి ఏ విధంగా రూపాయి ఖర్చు లేకుండా కూడా సొంత ఖర్చుతో ఒక ఫైల్ తయారు చేసి ఫైల్ ఇవాళ సీఎం రక్షణలో పెట్టడం, ఇవాళ ఏమవుతుందో ఫీజు రియంబర్స్మెంట్ అవనే వాళ్ళకి కూడా 2 సార్లైనా పెట్టి ఖచ్చితంగా అయ్యే విషయాన్ని చేయడానికి కూడా చాలా గొప్ప విశేషం. ఇవాళ సుమారుగా 5 కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందించడం, సుమారుగా ఇంకా 7 కోట్లు చిల్లరంతా కూడా పెండింగ్లో ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రాజానగరం నియోజకవర్గంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఎల్ఓసీలు కావచ్చు, రాజానగరం మొట్టమొదటి ప్లేస్లో ఉంటుందని చెప్పేసి ఒక జనసేనకి అడగపర్సన్ చెప్తున్నాడు. ఇవాళ భక్తులు బలరామకృష్ణ గారు ఫ్యామిలీలో వెంకటలక్ష్మి గారు చేసే సేవ మరువలేని విషయం. బలరామకృష్ణ గారు రాజకీయంగా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అధికార కార్యక్రమాలు ఆయన చూస్తుంటే వెంకటలక్ష్మి గారు నిరంతరం పేద ప్రజల ఇంటికెళ్ళి చెక్కును అందజేయడం కూడా చాలా గొప్ప అదృష్టంగా భావించాలి. మహోన్నతమైన ఎంతో శక్తితో మహిళ అని చూడకుండా వెంకటలక్ష్మి గారు ప్రతి ఇంటికి వెళ్ళి చెక్కును అందజేయడం కూడా ఎప్పటికీ ఆవిడని మరవలేము. ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంతకాలం కూడా ఈ రాజానగరం నియోజకవర్గంలో పేదలు అభివృద్ధి చెందుతారనే దానికే ఈ జనసేన పార్టీలో భక్తులు బలరామకృష్ణ ఫ్యామిలీ అని చెప్పేసి మరొకసారి సగరంగా చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం.